డాక్టర్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది. నేను చేసిన ప్రతిదాంతోనూ పోరాడేదాన్ని, ప్రార్థనతో సహా, ఆరాధన, బైబిల్ స్టడీతో సహా. లేవడానికి ఇష్టపడని రోజులు, బైబిల్ అధ్యయనం చేయకుండా ఉన్న వాటిని గురించి నేను గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. సోవియట్ యూనియన్లో ఒక భాగంగా ఉన్న ఒక దేశంలో నేను 89లో జన్మించాను. నేను 4.5 ఏళ్ల వయసులో ఉండగా ఒకరోజున మా అమ్మ ఏవో పనులు చేయడానికి వెళ్ళింది. నేను మా సిస్టర్ క్యాటియా ఇంటి వద్ద ఆమె కోసం వెయిట్ చేస్తున్నాం. అయితే ఆమె ఎన్నడూ తిరిగి రాలేదు. మేము ఒంటరిగా ఉన్నందున అప్పుడు మమ్మల్ని ఒక ఆర్ఫనేజ్కి తీసుకుని వెళ్లారు. అప్పుడు ఒక అనాథగా నా జీవితపు క్రొత్త అధ్యాయం మొదలైంది. ఒకరోజు నాకు గుర్తుంది, పడుకుని నాలో నేను ఇలా అనుకోవడం, ఇంకో రోజు అనేది నాకు రాకూడదు అని. ఆ సమయం వరకు దేవుని గురించి నేను ఎన్నడూ వినలేదు. ఆయన వద్దకు వెళ్ళి ప్రార్థించవచ్చని కూడా నాకు తెలియదు. ఆర్ఫనేజ్లో ఉండగా నేను నా 10వ ఏట మొదటిసారి సువార్త సందేశాన్ని విన్నాను. మమ్మల్ని స్పెషల్ గిఫ్ట్ తీసుకోవడానికి జిమ్కి పిలిచారు. అదొక షూ బాక్స్, దాని నిండా బొమ్మలున్నాయి. దేవుడు మమ్మల్ని ప్రేమిస్తాడు అని, ఆయన వద్ద మా కొరకు ఒక పథకం ఉందని విన్నాము. క్రీస్తుని అంగీకరించిన కేవలం 2 ఏళ్ల తరువాతనే సౌత్ కెరోలినా ఫ్లోరెన్స్లోని ఒక కుటుంబం మమ్మల్ని దత్తు తీసుకుంటుందని విన్నాం. 2013లో స్టీవెన్తో నాకు పెళ్ళయింది. ఈ అద్భుతమైన వివాహానికే దేవునికి స్తుతులు. ఆయన ఎంతో సపోర్టివ్గా ఉంటారు. తర్వాత పీటర్ పుట్టాడు. అది నా జీవితంలోని ఆనందకరమైన క్రొత్త అధ్యాయం. ఆర్ఫనేజ్లో పెరగడం, పేరెంట్గా ఉండడం అంటే ఏమిటో తెలియని నాకు ఒక తల్లిగా భయం వేసింది. నేను ఏం చేస్తున్నానో నాకు తెలీదన్నట్లు అనిపించింది. దేవుడు మనకిచ్చిన, మనం పొందగల హృదయ శాంతిని గురించి వచనాల్లో చదవడం నిజంగా కష్టమయ్యేది. చూడండి, ఆ స్వాతంత్రాన్ని, అయితే దాని అనుభవం నాకు కలగలేదు, నిజంగా కలగలేదు. దురదృష్టకరం. నిజంగా దురదృష్టకరం. పీటర్ తర్వాత 3 సార్లు మిస్క్యారేజెస్ అయ్యాయి. దానివల్ల నాకు దేవునికి మధ్య దూరం పెరిగింది. ఎందుకంటే అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు. ఆయన సమస్తము మేలుకే చేస్తాడన్నది ఎంతో కష్టపడి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అయితే నేను కష్టపడుతున్నాను అన్నదే నిజం. అదే నాకు కృంగిపోయే స్థితి. ఎక్కువగా నేను వీటిని ఫీల్ అయ్యేదాన్ని కనుక మా అబ్బాయికి అలా అవ్వకూడదనుకున్నాను. సరే, ఒక రోజున ఆశ్చర్యం, ఒక మెయిల్ వచ్చింది. ఇన్ టచ్ మినిస్ట్రీస్ నుంచి ఒక బుక్లెట్, నేను సైన్ చేసిన ఒక క్వార్టర్లీ గైడ్. అది నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఫ్రంట్ పేజ్ మధ్యలో సింపుల్గా ఫ్రీడమ్ అన్న టైటిల్ని చూసినప్పుడు, ఫ్రీడమ్, దేవుడు నాతో ఉన్నాడని బలంగా ఫీల్ అయ్యాను. అక్షరాలా ఆయనే నన్ను ఈ స్వాతంత్రానికి నడిపించినది. అప్పుడు వెంటనే నన్ను నిర్వచించేది దేవుడేనని నేను గుర్తించాను. నేను చేయగలనని దేవుడు చెప్పింది చేయగలను. నేనెవరని దేవుడు అంటాడో అదే నేను విడుదలయ్యాను. మీకు గాని ఆ శాంతి లేకుంటే నేను దేవుని వద్దకు వెళ్ళి తప్పకుండా అడుగుతాను, నేనెలా విడుదల కాగలను అని. ఎందుకంటే ప్రతిరోజు మీరు అనుభవించగలిగేది అదే. ఇన్ టచ్లో ఇప్పుడు మానవ చరిత్రలో ప్రధానమైన క్షణం.
మానవ చరిత్రలో ప్రధానమైన క్షణం ఏది? ప్రజలను గాని ఆ విషయం గురించి అడిగితే, ఉదాహరణకు ఒక హిస్టోరియన్ని లేదా ఒక ఫిలాసఫర్ని లేదా ఒక సైంటిస్ట్ని గాని అడిగితే వాళ్ళంతా వేరువేరుగా ఏదో చెప్తారు. అసలైతే మీరు గాని ఏ వ్యక్తిని అడిగినా మానవ చరిత్ర అంతట్లోనూ ప్రధానమైన క్షణం ఏది అని మీకు 1000 లేదా అంతకంటే వేరైన జవాబులు వస్తాయి. అయితే మనం ఆ ప్రశ్నను దేవుణ్ణి గనక అడిగితే బహుశా జవాబు స్పష్టంగా వస్తుంది, చాలా త్వరగా. ఎందుకంటే దేవుని దృష్టికోణం నుంచి మనం చూస్తే మానవ చరిత్ర అంతట్లో ప్రధానమైన క్షణం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సిలువ వేయబడినదే. చాలామంది దానిని అంగీకరించరు, వాళ్ళు దేవునితో అంగీకరించరు, అంతే. నేను అర్థం చేసుకోగలను, ఎందుకన్నది సమంజసంగా మాట్లాడి వేరైన దృష్టికోణంలో చూస్తే ఎవరైనా ఇలా అనగలరు. చూడండి, మానవ చరిత్రలో అది ప్రధానమైన క్షణం కాదు. ఎందుకంటే ఒక మనిషి 2 దొంగల మధ్య, 2 నేరస్తుల మధ్య మరణించడమే. ఆ జవాబుకు ఒక వ్యక్తి అబ్జెక్ట్ చేయడం కారణం సింపుల్గా ఏంటంటే సిలువ వద్ద ఏం జరిగిందన్నది వాళ్ళు అర్థం చేసుకోలేరు. అసలైతే సిలువ వద్ద అసలు ఏం జరిగిందో చాలామందికి నిజంగా అర్థం కాదు. వాళ్ళు సిలువను చూస్తే యేసుని వెళ్లాడడం చూస్తారక్కడ, మేకులు కొట్టబడి, ఇంకా ముళ్ళ కిరీటం పెట్టబడి ఉంటుంది, చివరగా ఆయన పక్కన పొడవబడి. సిలువ చుట్టూ ఉండే ఈవెంట్స్ని వాళ్ళు చూసి ఇలా అంటారు, మీకు తెలుసా యేసు నా పాపాల కొరకు మరణించాడా లేక సిలువ మీద మరణించాడా? ఆ రోజు అక్కడ జరుగుతున్న అత్యంత ముఖ్యమైన విషయాలను వాళ్ళు గుర్తించరు. ఒక దృశ్యాన్ని చూసినంత మాత్రాన మనం ఎన్నడూ నిజంగా అర్థం చేసుకోలేము. కనుక నేను మీకేం చూపించాలనుకుంటున్నానంటే, యేసుక్రీస్తుని సిలువ వేయడమే మానవ చరిత్రలో అత్యంత ప్రధానమైన జీనిత్ శిఖరానికి చేరిన సందర్భమే ఆ క్షణం అని. మీ బైబిల్స్ని తెరిచి లూకా 24వ అధ్యాయాన్ని చూడండి. ఈ భాగం చెప్పాలంటే ఈ భాగం సిలువ వేయడాన్ని వివరించదు. అయితే నేను ఈ భాగాన్ని ఇక్కడున్న ఓ ప్రత్యేకమైన వచనం కొరకు చదవాలని అనుకుంటున్నాను. దాదాపుగా దీన్ని చూస్తే ఒకలా హాస్యంగా అనిపిస్తుంది, అయితే ఒకలా మరొక వైపు విషాదకరమైంది. యేసు సిలువ వేయబడి మృతుల్లోంచి పునరుద్ధానుడయ్యాడు. ఇప్పుడిక్కడ ఆయన అనుచరులు కొంతమంది ఉన్నారు. ఇక్కడ లూకా 24వ అధ్యాయంలో 13వ వచనంతో మొదలు పెడితే ఇందులో ఇలా ఉంది, ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితోనొకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగువా అని ఆయనను అడిగెను. నేను దీన్ని చదివినప్పుడు, ఈ వచనాన్ని నేను ఎన్నోసార్లు చదివాను, నేను ఈ వచనాన్ని చదివినప్పుడు ఒకలా మోకాళ్ళూని నవ్వుతూ ఉండిపోయాను. ఎందుకో నేను చెప్తాను. ఆ రోజు అసలు ఏం జరిగిందని తెలిసింది కేవలం ఆయనకొక్కడికే. వాళ్ళాయన్ని అడిగారు, యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగువా అని. ఆయన్ని సిలువ వేసినప్పుడు ఏం జరిగిందన్నది తెలిసినవాడు కేవలం ఆయన ఒక్కడే. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుట, ప్రజల ఎదుట క్రియలోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అయ్యే ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించారో నీకు తెలియదా? ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిర్ణయించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకైన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమతో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పెను. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగితే యేసుని సిలువ వేసిన రోజున ఏమైంది అని, సిలువ వద్ద ఏం జరిగిందని, మొదటి విషయం సింపుల్గా ఇదే: యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినమున పాపమునకు దేవుడు తీర్పుని ఇచ్చాను.
యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు దేవుడు పాపానికి తీర్పునిచ్చాడు. దీనిని ఆయన ఎప్పుడూ ఏదైనా తోటలో ఆదాము హవ్వలకు ఆయన చెప్పినప్పుడే ప్రవచించడం జరిగింది. ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలాలను నువ్వు తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, తిను దినమున చచ్చెదవు అని. పాపమును గురించి దేవుడు మనలను హెచ్చరించే వచనాలన్నిటినీ గాని మీరు గుర్తుకు తెచ్చుకుంటే ఆయన అంటాడు, పాపము చేయువాడే మరణము పొందును. రోమాలోని 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఆయన దానిని ఎంతో స్పష్టంగా చెప్తాడు. ఏమనంటే, దేవుని కోపము, పాపము పట్ల రాజీ పడని ఆయన ద్వేషము, అసంతోషము, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తి మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవునికి పాపమంటే అసహ్యము. దేవుడు పాపానికి తీర్పునిచ్చాడన్నప్పుడు దేవుడు కరెక్ట్గా అలా చేశాడు. ఎందుకంటే వచనాలన్నిట్లోనూ మనం దేవుడు తెలియజేయడం చూస్తాం. ఆయన వినండి, పాపము పట్ల ఆయన తీక్షణమైన వ్యతిరేకతను, ఒక వ్యక్తి జీవితంలో అది వినాశనపు శక్తి అని ఆయనకు తెలిసిన సింపుల్ కారణానికై మీరు చేయవలసిందంతా ఒక న్యూస్ పేపర్ని చూడడం, ఒక మ్యాగజైన్ని, టీవీని చూడడం, రేడియోని వినడం. అప్పుడు మనం ప్రజల జీవితాల్లోని పాపపు అద్భుతమైన పరిణామాలను చూస్తాము. సిలువ వద్ద దేవుడు పాపానికి తీర్పుని ఇచ్చాడు. సిలువ మీద దేవుడు పాపానికి తీర్పునిచ్చాడని చెప్పినప్పుడు దాని అర్థం ఇదిగో ఇదే. ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు తన శరీరంలో మన పాపాన్ని భరించాడు. సింపుల్గా దాని అర్థం ఇదే. వినండి, దీనిని చూడండి. మానవ జాతి పాపాన్నంతటినీ ఆదాము నుంచి, అంటే వెనక్కి వెళితే ఆదాము నుండి దేవుడు క్యాప్సూల్ చేశాడు, ఎప్పటికైనా జీవించే చివరి వ్యక్తి వరకు. ఆయన ఆ పాపాన్నంతా, ఆ పెనాల్టీ అంతటితోనూ క్యాప్సూల్ చేశాడు. అయితే ఆయన ఏం చేశాడు? దానిలోను ప్రతి చిన్నది కూడా యేసుక్రీస్తు మీద పెట్టాడు, ఆయన ఏకైక ప్రియకుమారుని మీద. ఆ పాపాన్నంతా ఆయన యేసు మీద పెట్టాడు. ఆయన ఆ పాపాన్నంతా ఆయన మీద వేసినప్పుడు ఆయన ఏం చేశాడు? తన ఏకైక కుమారుడిని చంపివేశాడు. ఆయన్ని చంపివేసి తన నుంచి ఆయన్ని ఒక పాపిగా వేరు చేశాడు. మన పాపాలన్నిటినీ ఆయన మీద వేశాడు. మన పాప భారాన్ని పూర్తిగా ఆయన మోశాడు. మన నేరాన్నంతటినీ, మనలో ఎవరైనా కాలంతో పాటు ఎంతో పాపం చేసినా కావలసినంత పాపం, మన పాపమే ఎంతో ఉంటుంది. అయితే దానిని వందల, వేల, మిలియన్ల, బిలియన్ల సార్లు హెచ్చించండి. దానిని దేవుడు తన ప్రియకుమారుని మీద వేశాడు. వినండి, కలిపి పూర్తిగా మన పాపాన్నంతా ఆయన క్యాప్సూల్ చేసి ఆయన మీద పెట్టాడు. ఆయన జీవితం మీద, ఆయన ఏకైక ప్రియకుమారుని మీద. తర్వాత ఆయనకి శిక్ష విధించాడు. దానంతటి మొత్తానికి ముఖ్యమైన పదం ఏమిటి అని ఒకవేళ మీరు అడిగితే అది బదులుగా అదే. అందుకే యేసుక్రీస్తు సిలువ మీదకు వెళ్ళాడు. వినండి, మీ యొక్క, నా యొక్క పాపపు అప్పుతో మనం ఎప్పుడు చేసిన ప్రతి ఒక్క పాపానికి, భవిష్యత్తులో చేయబోయే వాటికి, ప్లస్ ఎవరైనా ఎప్పుడైనా జీవించిన వాటివి అన్నిటినీ ఆయన మీద వేశాడు. తర్వాత ఆయన్ని చంపివేశాడు. అంటే తన ఏకైక ప్రియ కుమారుణ్ణి సిలువ వేశాడు. కనుక దేవుడు సిలువ వద్ద పాపానికి తీర్పు తీర్చాడనంటే ఆయన ఏం చేశాడు? వినండి, ఆయన పాపానికి ఆయన కుమారునిలో తీర్పు తీర్చి శిక్ష విధించాడు. దేవుడు అలా చేయకుండా ఉన్న ఒక్కరు కూడా గతంలో ఎన్నడూ లేరు, అలాగే ఎప్పటికైనా ఉంటారా అన్నది సాధ్యతరం కాదు. ఎందుకంటే మనలోని ప్రతి ఒక్కరూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. అందుకే ఎన్నడూ పాపమెరుగని ఒకరిని ఎంచుకున్నాడు, అంతటి మానవ జాతి యొక్క పాపాల వెల మరియు భారాన్ని మోయడానికి. అయితే ఆయన సిలువ వద్ద చేసిన రెండవ విషయం ఒకటి ఉంది. అది మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన క్షణంగా చేస్తుంది. ఆయన సాతాన్ని ఓడించాడు. ఎవరో అంటారు, ఒక్క నిమిషం ఆగండి, నిజంగా సాతాను ఓడించబడలేదు, ఎందుకంటే డైలీ నా మీద పనిచేస్తున్నాడు. లేదా ఈనాడు ప్రపంచం అంతటా జరిగే వినాశకరమైన విషయాలన్నింటినీ గాని చూస్తే జరుగుతున్న దాని వెనుక సాతాను ఎంతగానో ఉండడం చూస్తున్నాం. మరెవరో ఇలా అంటారు, చూడండి, ఒకవేళ ఆయన సాతానును గాని ఓడిస్తే మార్గంలో ఎక్కడో ఓ చోట సాతాను వెళ్ళిపోయి ఉంటాడు. అతను వెళ్ళిపోలేదు, ఆ రోజున సాతాను ఓడించాడు. అయితే ఆయన అలా ఎలా చేయగలిగాడు? మనం దాని గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే యేసు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన వారితో మాట్లాడుతున్నాడు. మరికొందరేమో ఏం జరుగుతున్న దాని గురించి. ఆయన యోహాను 12వ అధ్యాయంలో వారితో చెప్పినది ఏంటంటే ఇదే, ఇప్పుడు నా ప్రాణము, ఆయన అంటున్నాడు, నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఆయనను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. యేసుకు తెలుసు ఆయన చివరి దేవుని గొర్రెపిల్లగా ఉండే సంకల్పం కొరకే వచ్చాడని. వినండి, మానవ జాతి పాపానంతటిని మోయడానికి. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరల మహిమపర్తును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. కాబట్టి అక్కడ నిలుచుండి విని జనసమూహము ఉరిమెను అనేరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడని అనేరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చాను.
ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. సాతాను ఓడించబడతాడు. శిలువ మీద అప్పుడేం జరిగింది? నిజంగా సాతాను ఓడించబడ్డాడు. దాని గురించి ఒక నిమిషం ఆలోచిద్దాం. దాని గురించి ఆలోచించినప్పుడు ఆయన విజేత అవుతాడన్నట్లుగా కనిపించాడు. చూడండి, మీరు బైబిల్ని తెరిచి కొలస్స 2వ అధ్యాయాన్ని చూడండి. ఇది బహుశా అంతటినీ బాగా స్పష్టం చేస్తుంది. కొలస్స 2వ అధ్యాయం, మీరు దీన్ని గమనించాలి. ఇది వచనపు మరో ముఖ్యమైన భాగం. కొలస్స 2వ అధ్యాయంలోని వచనం 13ని మీరు చూడండి. కొలస్స 2వ అధ్యాయం 13వ వచనం. వచనం ఇలా చెప్తుంది: మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన ఇప్పుడు దీన్ని చూడండి. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిమీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువు చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచెను. ఇప్పుడు ఆయన రుణపత్రాన్ని మేకులతో సిలువ కొట్టాడని చెప్తే దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి అప్పులో ఉన్నాడు. ఎక్కువగా వాళ్ళొక స్క్రోల్ మీద గాని ఒక పత్రం మీద గాని వాళ్ళు అప్పు ఉన్న వాటన్నిటి జాబితాను రాసి వాళ్ళ ఇంటి ద్వారానికి అంటించి మేకు కొట్టి వెళతారు. వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు లేదా చెల్లించినప్పుడు, కట్టినప్పుడు అది తీసివేయడం లేదా చెల్లించేసినప్పుడు అప్పు పూర్తిగా చెల్లించబడుతుంది. ఎక్కువగా వాళ్ళు ఒక మేకును కొట్టి ఉంచుతారు లేదా దాన్ని తీసేస్తారు. ఆయన సింపుల్గా అంటున్నది ఇదే. దీన్ని చూడండి. యేసుక్రీస్తు సిలువ మీదకు వెళ్ళినప్పుడు ఆయన మన పాపాలకు అప్పు పూర్తిగా చెల్లించాడు. దేవుడు దాన్ని తీసివేశాడు. అంటే అది నాశనం చేయబడింది. అక్కడ వినండి, పరలోకములో మన పేరున ఎలాంటి అప్పు వేళ్లాడుతూ ఉండదు. నాకు గుర్తుంది, నా చిన్నప్పుడు ఎదుగుతూ ఉండగా నేను చర్చిలో పెరిగాను. వాళ్ళు ఈ పాటను పాడేవారు. దేర్ ఈజ్ ఏ న్యూ నేమ్ రిటన్ డౌన్ ఇన్ గ్లోరీ అండ్ ఇట్స్ మైన్. వాళ్ళు ఎటువంటి పాటను పాడేవారు? చాలా కాలం క్రితం పాత లెక్క సెటిల్ చేయబడింది. ఇంకా పాపమును గురించి మాట్లాడడం, ఇంకా విజయం, మహిమ, అటువంటి విషయాలన్నిటి గురించి చాలా కాలం క్రితమే ఒక పాత లెక్క చెల్లించబడింది. మనందరికీ పరమలో ఒక లెక్క ఉంటుంది. నేను మీకు విషయం చెప్తాను. మీరు యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా రక్షకునిగా నమ్మితే మీ లెక్కను గురించి నాకు విషయం తెలుసు. అలాగే నా లెక్కను గురించి దీన్ని చూడండి. మీ లెక్క మీద మరియు నా లెక్క మీద చెప్పేది వినండి. ఆయన దానిపై ఎలా ముద్ర వేసినా ఆయన మీ లెక్క మీద నా లెక్క మీద పూర్తిగా చెల్లించబడినది అని వేశాడు. నాకది ఎలా తెలుసు? నాకెలా తెలుసు అంటే ఇలా. ఇప్పుడు కొంతమంది ఇలా అంటారు, ఇప్పుడు నాకు తెలుసు ఏమనంటే దేవుడు నా పాపాలను క్షమించాడని. ఇంకా అయితే ఒక విషయం తెలుసా? నాకింకా ఖచ్చితంగా నేనింకా నిత్యానికై భద్రపరచబడ్డానన్న ఈ విషయం గురించి ఇంకా ఖచ్చితంగా తెలియదు. దేవుడు నా పాపాలను క్షమించాడని, నేను ఎప్పటికీ భద్రంగా ఉన్నాను అని నాకు ఖచ్చితంగా తెలియదు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆయన శిలువ మీదకు వెళ్ళినప్పుడు తండ్రి అయిన దేవుడు మీ పాపాలన్నింటినీ ఆయన మీద పెట్టాడు. ఆయన మరణించి ఆ వెలను చెల్లించాడు. తండ్రి ఆయన్ని శిక్షించాడు పాపం వలన, అంటే మనందరి పాపాల వలన. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అది మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేయకుంటే అప్పుడు వినండి, యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తపు మరణంతో కొంత అప్పే తీరుంటుంది. ఒక విషయం తెలుసా? నాకు గాని కేవలం వినండి, నా అప్పు కొంత మాత్రమే చెల్లించి ఉంటే ఇంకా నేను అప్పున్నవాణ్ణే. ఇక మీరు ఎవరైతే నమ్ముతారో, ఉదాహరణకు శుద్ధి చేయబడడంలో ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ జీవితంలోనికి రమ్మని మీ పాపాలను క్షమించమని అడిగారో, అయితే ఏదో ఒక రోజున మీరు మరణించి మిగతాది చెల్లించాల్సి ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఏంటంటే వినండి, యేసుక్రీస్తు పాప పరిహారపు మరణం సరిపోలేదని, అది పని చెయ్యలేదు. ఏదో కొంచెం మిగిలిపోయి ఉంది, ఏదో మిగిలి ఉండిపోయింది, మీరు చెల్లించాల్సి ఉంది. వినండి, మీరు పాపానికి ఎలా చెల్లించగలరు? మచ్చలేని శాశ్వతమైన నిందారహితుడైన దేవుని పవిత్ర కుమారుడు ఆయనే చెల్లించలేకపోతే మీరు ఎన్నడూ వెలను చెల్లించలేరు. ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ రక్షకునిగా నమ్మితే ఆయన మీ అప్పును ఆయన పూర్తిగా చెల్లించాడని ఒప్పుకొనవలెను. దాని గురించి ఎన్నడూ ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే వినండి, దేవుడు సాతానును ఓడించాడు. అతడు తిరిగి వచ్చి దేవుని కృప నుంచి మిమ్మల్ని బయటకు లాగలేడు. దేవుడు మీ కొరకు ఏర్పరిచిన నిత్య భద్రత అది. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ అది సాధ్యమైతే అప్పుడు ఆయన పాప పరిహారపు మరణం కొంత భాగం వలనే. మనం ఎన్నిసార్లు చెప్పామంటారు? వినండి, ఆయన మరణం అంటే పేమెంట్ అని. వినండి, పాపపు అప్పు పూర్తిగా చెల్లించబడినది. నిరీక్షణ ఉండదు, గ్యారంటీ ఉండదు, నమ్మకం ఉండదు, భద్రత ఉండదు. ఒకవేళ ఆయన చేత పాప పరిహారము చెల్లించబడి ఉండకుంటే
వినండి, సాతాను ఓడించబడిన శత్రువు. సహజంగా అతడు ఓడించబడలేదని మనం నమ్మాలని అనుకుంటాడు. అసలైతే మీరు మీ చుట్టూ చూస్తే అపవాది చెప్పేది గాని వింటే మీరు అతనితో అంగీకరిస్తారు. మనం ఉదాహరణకు ఇప్పటికీ శోధనను ఎదుర్కొంటాము, ఫీల్ అవుతాం. ఇప్పటికీ శోధనలను, కష్టాలను, శ్రమను ఎదుర్కొంటాము. ఇక యుద్ధాలు, రక్తపాతం, హత్యలు, రేపులు, హింస అటువంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. చూడండి, సాతాను ఓడించబడితే వినండి, ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలోనూ అతడు ఓడించబడ్డాడు. ప్రతి ఒక్క దేవుని బిడ్డ రాజు అయిన సర్వజ్ఞుడైన దేవుని హస్తంలో ఉన్నాడు. యూనివర్సులో ఆయన తన సింహాసనాన్ని స్థాపించాడని చెప్పాడు. అందరి మీద అధికారం చేస్తాడని. అందువలన మనం పైకి ఏది వచ్చినా సరే అది దేవుని చిత్తము, ఆజ్ఞతోనే రావాల్సి ఉంటుంది. మీరు దేవుని చిత్తానికి బయట అడుగు వేస్తే, దేవుని ముందు అవిధేయతతో గాని జీవించాలనుకుంటే, దేవునికి ఎదురు తిరిగి జీవించాలనుకుంటే ఏం జరుగుతుంది? దేవుడు తప్పకుండా రాణిస్తాడు. వినండి, తప్పకుండా దండన ఇస్తాడాయన. ఆయన ఖచ్చితంగా సాతానును రాణిస్తాడు. వినండి, మీ మీద పనిచేయడానికి సాతాను రాణిస్తాడు. అయితే సాతాను మీ జీవితాన్ని తీసుకోలేడు. కనుక శిలువ వద్ద ఏం జరిగింది చూడండి. నేను దాని గురించి ఆలోచించినప్పుడు, యేసుకు ఏమైందనే దాని గురించి ఆలోచించినప్పుడు, ఆ నిజాన్ని గురించి ఆలోచించినప్పుడు, ఆయన కేవలం వినండి, ఆయన కేవలం సాతాను తీసివేయడమే కాదు, వినండి, సాతాను ఓడించాడు. అతని శక్తులను అతని నుంచి తీసివేశాడు. అంతేకాదు, అతడేమిటన్నది చూపించాడు. దేవుని కుమారుణ్ణి దాదాపు నగ్నంగా చేయడానికి మీరెంత క్రూరమైన, నీచమైన చీకటిలో పైశాచికంగా ఉండాలో, ఆయన మరణించే వరకు ఆయన్ని వెక్కిరించి, అపహసించి, చూసి, నవ్వి కొంతమంది ప్రజల ముందు ఆయన్ని సిలువ వేయడానికి సాతాను మీకు ఏం చేస్తాడో తెలుసుకోవాలని ఉందా? అయితే సిలువను చూడండి. అతడు మీ జీవితానికి ఏం చేస్తాడో తెలుసుకోవాలనుందా? మీ వద్ద ఉన్న విలువైందంతా అతడు తీసివేస్తాడు. మీ ప్రేమను విడదీసి అతడు మోసం చేస్తాడు. మీ మంచితనం నుంచి మీకు ఆనందం లేకుండా మోసం చేస్తాడు. శాంతి, సంతోషం లేకుండా భావుకంగా మిమ్మల్ని లాగేసుకుంటాడు. ఆత్మికంగా, ఐహికంగా మిమ్మల్ని లాగివేస్తాడు. మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తాడు. అతడలా దేవుని కుమారుడికి చేయగలిగితే మీరు అపవాది ఎంచుకున్న పాత్రని మీరు అనుకుంటున్నారా? మరొక వైపున ఎప్పటికీ మీరు నరకంలో అతన్ని ఎదుర్కోవడానికి మరణించే దినం వరకు మీ పట్ల అతనెంతో మంచిగా ఉంటాడు. మిమ్మల్ని మోసం చేసి మీకు చీకటిలో నడిచేలా, గుడ్డివారిలా ఉండేలా చేస్తాడు. అతడెవరన్నది దేవుడు తెలియపరిచాడు. యేసు ఉన్న దానికంటే తక్కువగా కనిపించేలా చేయడానికి సాతాను తన శక్తితో ప్రతి ఒక్కటి చేశాడు. అతడు మీ జీవితంలో ఏం చేయాలనుకుంటాడో తెలుసా? దాన్ని మీరు మార్కు చేసుకోండి. దేవుని చిత్తముకు మీరు బయట ఉండేలా చేయడానికి సాతాను తనకు సాధ్యమైన ప్రతిదీ చేస్తాడు మీ జీవితంలో. అతడు మీకు డబ్బిస్తాడు, మీకు అవకాశాలనిస్తాడు, మీకు గౌరవాన్నిస్తాడు, మీరు కోరుకున్న వాటినిస్తాడు. దేవుని చిత్తానికి బయట మీరు ఉండేలా చేయడానికి మీరు కోరినదేదైనా ఇస్తాడు. అలా అంత అసహ్యకరంగా, క్రూరంగా, నీచంగా ఉంటాడు. సిలువ వద్ద జరిగిన మూడవ విషయం ఇదే. అదేంటంటే, క్రీస్తు యేసులోని దేవుడు తనతో లోకమును సమాధానపరుస్తున్నాడు. ఇప్పుడు మనం అలా అంటే అర్థమేంటి? సింపుల్గా ఇదే. ఆ పదం సమాధానం అంటే తిరిగి కలపడం. వేరు చేయబడిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఇద్దరు అపరిచితులుగా అయినవారు, శత్రువులుగా ఉన్నవారు. కనుక ఆయన ఏం చేస్తున్నాడు? క్రీస్తు యేసులోని దేవుడు లోకాన్ని తనతో సమాధానపరుస్తున్నాడు. మనం దేవునితో సమాధానపరచబడలేదు. అదేదో మనం చేసేది కాదు. సమాధానపరచడము, తిరిగి ఒకటిగా చేయడము. నేను ఈ పూర్తి సిలువ విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు ఆయన్ని సిలువ మీద సాగదీశారన్న నిజం గురించి ఆలోచిస్తాను. అదెలా అంటే, ప్రజలు జీవితంలో ఎంత లోగా ఉన్నా, లేక వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా, లేక జీవితంలో వారెక్కడ ఉన్నా సరే, అద్భుతమైన దేవుని ప్రేమించే హస్తాలు వారిని చేరుతున్నట్లు ఉంటాయి. దేవుడు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాను, మిమ్మల్ని క్షమిస్తాను. మీరెలా ఉండాలని సృష్టించానో అలా మీరుండాలి. మీరెలా ఉండాలని సృష్టించానో అలా అవ్వగలిగేలా నేను చేస్తాను. దేవుడు క్రీస్తులో సమాధానపరుస్తూ వచ్చాడు, తిరిగి అందరినీ కలిపి ఉంచడానికి. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు మనలను సమాధానపరచడానికి ముందడుగు వేశాడు. ఏం చేసి తిరిగి తీసుకుని వచ్చాడు? పాపాన్ని ఆయన కుమారుని జీవితంలో శిక్షించి, మన పాప పరిహారాన్ని పూర్తిగా చెల్లించి, ఆయన్ని పాపాన్ని మోయువానిగా చేసి, అది చేసిన కార్యం ఇదే. అది దేవుని కోరికలను తృప్తిపరిచింది. దీన్ని చూడండి. పాప పరిహారం కొరకు దేవుని కోరికలను తృప్తిపరిచింది. పాప పరిహారం ఏమిటి? మరణమా? అందువలన జీవించిన ప్రతి ఒక్కరి మీద మరణం వేళ్లాడుతుంది. అందువలన ఆ తీర్పుని తృప్తిపరచడం కొరకు ఎవరో ఒకరు వెల చెల్లించాల్సి ఉంటుంది ఖచ్చితంగా.
న్యాయం కొరకు దేవుణ్ణి తృప్తిపరిచిన అవసరతను యేసు వెల చెల్లించి తీర్చాడు. కనుక దేవుడు మన పాపాలన్నింటినీ క్షమించి న్యాయంగా, నీతిగా, పవిత్రంగా ఉండగలడు. ఆయన డిక్రీ ఇలా అన్నా కూడా, పాపము చేయవాడెవడో వాడే మరణము పొందును. ఎందుకంటే ఆయన పాపానికి పూర్తిగా వెల చెల్లించినవాడు కనుక. సిలువ అనేది 2 కర్రముక్కలు కాదు. సిలువ అనేది, వినండి, మనకున్నటువంటి ఒకే నిరీక్షణ. సిలువ రక్షణకు మార్గము. దేవునితో సమాధానపరచడానికి మనిషికి ఉన్న ఒకే ఒక అవకాశం. యేసు ఇలా మొరపెట్టినప్పుడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అనుకుందాం. ఆయన చెప్పిన చివరి మాట అదేనని. ఆయన చెప్పిన చివరి మాట అదే అనుకుంటే నిశ్చయంగా విషాదకరమే. అయితే దేవునికి స్తుతులు. యోహాను 19వ అధ్యాయంలో ఇలా చెప్పినందుకు చివరిగా ఆయన ఇలా అన్నాడు. గ్రీకు భాషలో లేదా అరామిక్లో అయితే ఇలా ఉంటుంది. టెటాలిస్ట్ కేవలం ఒక పదం. టెటాలిస్టి అంటే అర్థం సమాప్తమైనది. ఇది బాధించబడిన వాని మాట కాదు. ఇది యుద్ధంలో ఓడిపోయిన వాడు చెప్పే ఏదో ఒక మాట కాదు. ఇది ప్రాణత్యాగం చేసిన వారి మాట కాదు. ఇది ఒక విజయుడి మాట. విజయవంతుడైన ఎవరో ఒకరి నోటి నుంచి వచ్చిన మాట ఇది. ఈ మాట అనేది, వినండి, ఈ మాట యుద్ధాన్ని గెలిచిన వాడు చెప్పినది. యేసు చెప్పాడు, సమాప్తమైనది. మానవ జాతి కొరకు దేవుని యొక్క అద్భుతమైన నిత్య విమోచన పథకం, వినండి, ఎప్పటికీ నిజంగా సీల్ చేయబడినది. ఇక సిలువు మీద క్రీస్తు మరణించిన దాని ఫలితంగా ఆయన మన రక్షకునిగా నమ్మిన మనలోని ప్రతి ఒక్కరూ అది సమాప్తమైనది. మన నిత్యానికి భద్రంగా ఉన్నాం. మన ప్రవర్తనలో కాదు, మన వాగ్దానంలో కాదు, కానీ కల్వరి వద్ద యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన పాప పరిహారపు బదులుగా ఇవ్వబడిన ఊహాజనితమైన మరణంతో మానవ జాతి యొక్క నిరీక్షణ అదే మానవ జాతి నిరీక్షణ. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. InTouch ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. InTouch విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను InTouch మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది.